ఈ యొక్క స్థానిక సంఘంలో జరుగుతున్నటువంటి యొక్క బైబిల్ తరగతిలో పాల్గొని సంఘ సహవాసంలోనైనా మేమందరం కలిసి ఈ రీతిగా నాయన ఈ స్థలం ముందు ఇచ్చేసి మీ మాటలు వినటానికి సిద్ధపడి ఉండగా కూడి చేరిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకెంతమంది బిడ్డలైతే ప్రయాణంలో ఉన్నారో వారికి కూడా క్షేమాన్ని ఇవ్వమని బ్రతిమాలు కొంచెం ఈ యొక్క తరగతిలో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి ప్రతి అంశం ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించే వరంగా ఉండడానికి కావాల్సిన సహాయాన్ని మీరు దయచేయమని వేడుకొంచు ఈ ప్రార్థన విన్నపములు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. కీర్తనలు నడిపించవలసినదిగా సోదరులు ఐజాక్ గారిని ఆహ్వానిస్తున్నానని. అందరికీ వందనాలండి. మన దగ్గర ఉన్న క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నంబర్ 532. సర్వగుణముల సన్నాదుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా, సర్వగుణముల సన్నాదుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా, స్తుతించి పాడేదా, స్తుతించి వేడేదా, అద్వితీయ దేవుడు నీకు ఎవరు సాటి లేరని, సర్వగుణదుడా శ్రేష్ఠ ఈవుల సర్వ జగతిని సృష్టించావు, బలముతో ఐగుప్తుకు తీర్పు తీర్చావు, నీ సర్వశక్తితో సూర్య చంద్రుల నిలిపివేశావు, నీ బాహుబలముతో ఎర్ర సముద్రము చీల్చివేశావు, దేవా నీవే సర్వశక్తిమంతుడవు, దేవా నీవే అద్వితీయ దేవుడవు, సర్వగుణముల సన్నాదుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా, నీ సర్వశక్తితో యుద్ధమందు విజయమిచ్చావు, నీ సర్వశక్తితో సింహముల నోళ్ళు మూసావు, నీ సర్వశక్తితో అగ్ని అంటకుండా చేసావు,
ఆలకింపకుండా ఆపివేశావు దేవా. నీవే సర్వశక్తిమంతుడవు దేవా. నీవే అద్వితీయ దేవుడవు సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా. నీ సర్వశక్తితో మా ప్రభువుకు జన్మనిచ్చావు. నీ సర్వశక్తితో ఎన్నో అద్భుతములను చేశావు. నీ సర్వశక్తితో మా ప్రభువును తిరిగి లేపావు. నీ సర్వశక్తితో భూమినే కంపింపజేశావు దేవా. నీవే సర్వశక్తిమంతుడవు దేవా. నీవే అద్వితీయ దేవుడవు సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా. సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా. స్తుతించి పాడేదా స్తుతించి వేడేదా అద్వితీయ దేవుడనీవని. నీకు ఎవరు సాటి లేరని సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా. మన వాక్యం నేర్చుకుందాం. వాక్యం నిమిత్తం సోదరులు వాక్యం గారి ప్రార్థన చేసి వాక్యం వివరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను.
శుక్రవారం తరగతిలో మనం పాల్గొని దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాం. దేవుడికి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులకు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి మీ స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ శుక్రవారం రోజున కొద్దిమందితో మేమందరము రోమిల్ రాసిన పత్రిక అనే అంశాన్ని గురించి గత కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తూ ఉండగా అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలోని గ్రీసు సంఘాలలో వారికి ఉన్నటువంటి సమస్యని వాక్యానుసారంగా ఎలా నివృత్తి చేశారో మేము చదువుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఒక సమస్య మాలో అలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటే లేఖనాల వెలుగులో దాన్ని మేము పరిశోధించి దానికి పరిష్కారం ఏం చెబుతుందో లేఖనాలు మేము పరిశోధించి మా విశ్వాసాన్ని మెరుగుపరచుకోవడానికి లోపాన్ని ఎదుర్కొని బ్రతుకు తగిన జ్ఞాన వివేకం మాకు దయచేయండి. ఇలాగ మీ సన్నిధానంలో చేరిన కూడిన ప్రతి సహోదరుని మీరు జీవించి ఆశీర్వదిస్తారని, వీరే కాకుండా సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో సంఘ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరూ సంఘటన హక్కులు బ్రతికే విషయంలో మీరు ఇస్తున్నటువంటి ఈ మంచి వాతావరణాన్ని వాక్యం ద్వారా వ్యక్తిగతంగా తమ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ వారు బ్రతుకుతూ వారి కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకునేందుకు మీరు ఇస్తున్న అవకాశాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునే విధంగా సుబుద్ధిని జ్ఞాన వివేకాలు వారు కలుగు చేస్తారు నమ్ముతూ, మరోసారి లైవ్ లో ఎంతమంది అయితే ఆ స్థలాల్లో మేము ఆత్మీయతానికి పాల్గొని ఉన్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ, ఈ మనవుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమాడుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోమిల్ రాసిన పత్రిక మన 2వ అధ్యాయం చివరి భాగంలో, మొదటి అధ్యాయంలో అన్యులు పాపం చేసినటువంటి విషయాన్ని, వాళ్ళు ఎలా పాపం అయ్యారో చెప్తున్నాం. ఎప్పుడైతే మానవుడు దేవుని గురించినటువంటి సత్యాన్ని తన దుర్నీతి చేత అడ్డగిస్తాడో ఆ వ్యక్తి యొక్క హృదయం ఎప్పుడైనా ఏ కారణం అయినా హృదయం అంధకారం అయిపోతుంది. హృదయం అంధకారం అయిపోయినప్పుడు దేవుని గురించినటువంటి విషయాలు సరిగా ఆలోచించడం, దేవుని గురించి మార్గంలో సరిగ్గా నడవడం ఉండదు. అప్పుడు ఎప్పుడైతే హృదయం అంధకారం అయిపోయిందో దేవుని విషయంలో అతను మార్గం తప్పిపోతాడు. అప్పుడు దేవుణ్ణి ఆరాధించే విషయంలో తప్పిపోతాడు. సృష్టికర్త బ్రతికి ఏం చేశాడు? సృష్టాన్ని పూజిస్తూ వచ్చాడు. అప్పుడు సృష్టాన్ని పూజించడం వల్ల ఆ వ్యక్తికి బుద్ధి రావడానికి దేవుడు ఏం చేశాడంటే తుచ్చమైన అభిలాషకి నిజమైన కార్యాలు చేయడానికి వదిలిపెట్టాడు. అయినా సరే మనిషికి బుద్ధి రాలేదు. దేవుడు ఆ వ్యక్తి హృదయంలోకి వచ్చి దేవుడి యొక్క చిత్తం జరిగించే విషయం ప్రేరేపించడానికి దేవుడు చోటు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ మనిషి అంటే భ్రష్టత్వానికి లేదా భ్రష్ట మనసుకు అప్పు చెప్పాడు. ఈ భ్రష్ట మనసుకి గురైనటువంటి వ్యక్తిలో ఒక 25 చక్రాలు అని చెప్పుకున్నా. ఇదంతా అన్యులు ఎలా పాపం చేస్తే చెప్పుకున్నాం. అప్పుడు ఇలాంటి దుస్థితి చూసినటువంటి అన్యుల గురించి యూదులు ఏం చేస్తారంటే, మీ గొప్ప వాళ్ళము, మీరే లాంటి నీచులు అన్నట్టుగా అన్యుల్ని హేయభావంతో, అన్యుల్ని చులకగా చూస్తూ, అన్యుల్ని దోషులుగా ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తూ ఉంటారు. అన్యుల మీద నేను నీతిమంతుడిని, నువ్వు ఇలాంటి పాపం అని నేరారోపణ చేస్తూ తీర్పు తీరుస్తూ ఉంటాడు. అప్పుడు 2వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, యూదులు అన్యులు తీర్పు తీరుస్తున్నారు కాబట్టి ఏ విషయంలో మీరు తీర్పు తీరుస్తున్నారో ఆ విషయంలో ఏం చేస్తున్నారు? నేరం చేస్తున్నారు. యూదులా, నువ్వే తక్కువ, నువ్వు ఏ విషయంలో ఎదురువాగి మొదట అసలు నువ్వు ఎవరైనా సరే, అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నవాడివైనా సరే నువ్వు నిరంతరం, ఎందుకంటే నువ్వు ఏ విషయంలో ఎదురువాడికి తీర్పు తీరుస్తున్నావు ఆ విషయంలో నువ్వేం చేసుకుంటున్నావు? తీర్పు తీరుస్తున్నావు. అంటే ఎదురువాడి తీర్పు తీర్చే నీవు అదే తప్పులు చేస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు అదే తప్పులో ఉంటూ దేవుని తీర్పు తప్పించుకోవాలనుకుంటున్నావా? దేవుని తీర్పు ఏ మనిషి తప్పించుకుంటాడే? దేవుని తీర్పు నుంచి ఏ మనిషి తప్పించుకునే అవకాశం లేదా? అప్పుడు ఆ దేవుని తీర్పులు ఎలాంటివో చెప్పాడు. దేవుని తీర్పులు సత్యం అనుసరించి ఉంటాయి. దేవుని తీర్పులు న్యాయాన్ని బట్టి ఉంటాయి. దేవుని తీర్పులు క్రియలు బట్టి ఉంటాయి. దేవుని తీర్పులు పక్షపాతం లేకుండా ఉంటాయి. దేవుని తీర్పులు ఒకవేళ మనసాక్షి లేని, ధర్మశాస్త్రం లేని కాలంలో ధర్మశాస్త్రం లేని జనులకు మనసాక్షిని బట్టి దేవుడు తీర్పులో తీసుకొస్తాడు. ఒకవేళ ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీరుస్తాడు.
దేవుని తీర్పులు సువార్తను బట్టి ఉంటాయి. ఇవన్నీ దేవుని తీర్పుల గురించి చెప్పి అప్పుడు ఆ యూదులు ఏం పాపం చేశారో చెప్పాడు. ఏం పాపం చేశారో పోయిన వారు మనం మాట్లాడుకున్నటువంటి 25 వరకు మనం చూస్తే యూదులు ఏమనుకుంటున్నారు, యూదుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే వాళ్ళు ఎలా పాపం చేశారో చెప్పాడు. అర్చించి పాపం చేశారు. ఏమని అర్చిస్తున్నారంటే వారు మీరు యూదుల్ని, అది ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రం గురించి నేను ఉపదేశించేవాడిని, నేను కలిగి ఉన్నటువంటి ధర్మశాస్త్రము ఒక మాట అన్నాడండి. ధర్మశాస్త్రం గురించి ఏమన్నాడంటే ఇక్కడ జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం అన్నాడు. అంటే ధర్మశాస్త్రము జ్ఞానాన్ని పెంచేది, సత్యము మూర్తి గురించే ధర్మశాస్త్రం. అప్పుడు యూదులు ఇతరులకు నేను ఎలాంటి వాడని చెప్పుకుంటున్నాడు, నేను గుడ్డివాడికి త్రోవ చూపేవాడిని, చీకట్లో ఉన్న వారికి వెలుగును అన్నాడు, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడును. అవును, అప్పుడు అయితే గొప్ప ఏంటి, అప్పుడు ఇతరులకు బోధించి నీకు ఏం చేసుకోవట్లేదు అంటే బోధించట్లేదు, లేకపోతే ఇతరులకు ఏ విషయంలో నేరం చేస్తావు చెప్తావు, అదే తప్పులో నువ్వేం చేస్తున్నావు, కొనసాగుతున్నావు. ఎదురువాడిని బోధించి నీకు బోధించుకోవడవా? అప్పుడు ఏం బోధించుకోవట్లేదు అంటే ఒక 4 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటండి, 3 విషయాలు చెప్పాడు. ఎదురువాడిని బోధించే విషయంలో దొంగిలించొద్దని చెప్తున్నాడు, ఇతను ఏం చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు. వ్యభిచరించొద్దని చెప్తున్నాడు, ఇతనే వ్యభిచారం చేస్తున్నాడు. విగ్రహాలను అసహించుకో అని చెప్తున్నాను, ఇతను గుళ్ళు ఏం చేస్తాడు అంటే విగ్రహాన్ని యూదులు అసహించుకుంటాడు. వెండి కానీ బంగారం కానీ బొమ్మలు దొరికితే వాటిని ఏం చేస్తాడే, ఈ దొంగ బుద్ధంలో దోచేసుకుంటాడే అంటే ఇలా చెప్పాడే. అప్పుడు సొల్యూషన్ చెప్తున్నాడు. 25వ వచనంలో ఏమన్నాడు, 24వ వచనంలో ఏమన్నాడంటే వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా దేవుడి నామం అన్ని జనుల మధ్య దూషించబడుతున్నది. అవును, అంటే వ్రాయబడిన ప్రకారం అనే మాట యెషయా గ్రంథంలో చెప్పాడు, ఎజ్కేలు గ్రంథంలో చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కాని ప్రజల మధ్య జీవిస్తున్నప్పుడు ఇలాంటి అపవిత్రమైన సంబంధాలు, అపవిత్రమైన జీవితం జీవిస్తుంటే చుట్టూ ఉన్న అన్ని ఏం చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు. అంటే కొన్ని సందర్భాల్లో క్రైస్తవమైన మనం లోకం నుంచి ప్రత్యేకంగా జీవించకుండా లోకంతో పాటు లోకంలో ఎలాంటి కార్యాలు జరిగించామో అలాంటి కార్యాలు జరిగించడం వల్ల ఇప్పుడు మనల్ని బట్టి కూడా దేవుడి నామం ఏం చేయబడుతున్నాయి, యేసు నామం ఏం చేయబడుతున్నాయి. మీ బైబిల్ అదే నేర్పిందా మీకు అని ఎంతమంది మనల్ని అపహాస్యం చేసేవాళ్ళు లేదండి. మీ యేసు అదే చెప్పింది మీకు, మీ దేవుడు అదే మీకు నేర్పుతుంది, మీరు ప్రార్థనగా ఇలాగనైనా ఉండాల్సింది అని ఇతరులు దేవుని ఎరగని దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో విమర్శించే స్థాయికి మన వ్యక్తిత్వం కొన్ని సందర్భాల్లో దిగజారిపోతారు. అంటే వారు దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి ఇశ్రాయేలులో ప్రత్యేకంగా జీవించినప్పుడు దేవుని నామం అవమానించబడింది. ఇప్పుడు ప్రత్యేకంగా జీవించే విషయం లోపల నుంచి క్రీస్తులోకి మనం చేసుకొచ్చినప్పుడు మన క్రీస్తులకు తగినట్టుగా క్రీస్తు సంఘానికి తగినట్టుగా ఉండకపోతే మనల్ని బట్టి కూడా దేవుని నామం ఏం చేయబడతాయి, దూషించబడతాయి. దేవుని నామం దోషపాలు అవడానికి మనకు కారణం కాకూడదు. ఒకవేళ దేవుని నమ్మకంలో ఉంటే దేవుని ఎక్కడ స్థితిలో ఉన్న మనుషులకి ఏదైనా అవకాశం ఉంటుందే కానీ దేవుడిని ఎరిగిన వాడిని నేను అని ఎరగని విధంగా బ్రతికితే మాత్రం మనల్ని బట్టి దేవుని నామం దూషించబడతాయి. అప్పుడు సొల్యూషన్ ఏం చెప్తున్నాడు 25 నుంచి ఇది చదువుతూ మనం పోయిన వారు ముగించాం. 25వ వచనం అంటున్నాడు, నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడువైవా సున్నతి ప్రయోజనకరమను. అంటే యూదులకి ధర్మశాస్త్రం ఉంది, అందుముందే దేవుడు అబ్రహాం కాలం ప్రవేశపెట్టాడు, సున్నతి పెట్టాడు. ఇప్పుడు సున్నతి పొందిన వ్యక్తికి ధర్మశాస్త్రం ఉందనుకోండి, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తే సున్నతి ఏదైనా ఉపయోగపడింది. ధర్మశాస్త్రం అనుసరించకపోతే సున్నతి పొంది ఏ ఉపయోగం? ఇక్కడ సున్నతి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ 25వ వచనంలోనే సున్నతి ప్రయోజనకరమవును కానీ ధర్మశాస్త్రము అతిక్రమించే వాడు అయితేవా, నీకు ధర్మశాస్త్రం ఉంది దాన్ని పాటించట్లేదు, ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు, మీరు ప్రవర్తిస్తూ వస్తున్నాం, అప్పుడు అతిక్రమించే వాడు అయితేవా నీ సున్నతి కాకపోవను.
సున్నతి కాకపోవడం అంటే నీ సున్నతి వల్ల నీకేమి ప్రయోజనకరమో లేదు అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి సున్నతి అనేదేమో అబ్రహాం కాలంలో ప్రవేశపెట్టబడింది. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన బట్టి అప్పుడున్నటువంటి లోకంలో నుంచి ప్రత్యేకంగా మనుషుల్ని ఏర్పాటు చేసుకునే విషయంలో అబ్రహాం సంబంధులని విశ్వాసాలని గుర్తింపు పొందాలని దేవుడు ఏం చేశాడంటే సున్నతి అనే నియమం పెట్టాడు. ఇప్పుడు ఆ సున్నతి పొందినటువంటి మనుషులు ధర్మశాస్త్రం పొందినటువంటి ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చేసరికి సున్నతి పొందుతున్నారు. సున్నత ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించడం వస్తున్నారండి. ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించట్లేదు. ఏంటి సున్నత పదాలు ప్రయోజనకరము? అప్పుడు ధర్మశాస్త్రం లేదు, సున్నతే లేదు, కానీ కొంతమంది స్వతహాగా నీతిని అనుసరించి నడుచుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు 26వ వచనంలో, కాబట్టి సున్నత లేనివాడు ధర్మశాస్త్రం నీతి విధులను గైకొనని అనగా అతడు సున్నత లేనివాడే ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. ఈ వీరెవరండి 26వ వచనంలో, కాబట్టి సున్నత లేనివాడు ధర్మశాస్త్రం నీతి విధులను గైకొనని ఎడలు అన్నాడు. సున్నత లేనివాడు ఎవరు? అన్యుడే. అంటే అన్యుడు సున్నత ఉన్నదో, ధర్మశాస్త్రం ఉన్నదో, కానీ ధర్మశాస్త్రంలో నీతులు చూడండి. ఏదైనా నీతి చెప్తారు ధర్మశాస్త్రంలో నీతి ఏదైనా, ఆ దొంగలించవద్దు, ఈ గురువాన్ని ఏది ఆశించవద్దు, లేదా తల్లిదండ్రులని సన్మానించాలి, అంటే ఇవన్నీ నీతి. ఇప్పుడు ఆ నీతి విధిని గైకొన్నాడు అనుకోండి. అప్పుడు గైకొంటే ధర్మశాస్త్రం ఏం చేశాడు ఆయన జీవితంలో? ఆ నియమాన్ని పాటించాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇక్కడ ఏమంటాడంటే 26వ వచనం, కాబట్టి సున్నత లేనివాడు ధర్మశాస్త్రం నీతి విధులను గైకొనని ఎడల అతడు సున్నత లేనివాడే ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. అంటే సున్నత లేకపోయినా సరే సున్నతి కలిగిన వాడుగా దేవుని చూస్తే ఏం చేయబడుతుంది? ఎంచబడుతుంది. అంటే ఇప్పుడు 27వ వచనం అంటున్నాడు, మరియు స్వభావం బట్టి సున్నత లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతి గలవాడినై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చదా. స్వభావం బట్టి సున్నతి గలవాడు అన్నాడండి. స్వభావం బట్టి సున్నతి కలిగిన వాడంటే సున్నతి అనే మాటకి ఉభయాంగ చర్మం కత్తిరించబడటం అని అంటాం కదా. అంటే ఇక్కడ సున్నతి అనేది బాహ్యంగా చర్మాన్ని కత్తిరించడం ఒకటైనా దేవుడు కోరుకుంటుంది. సున్నతి అనేది ఒకవేళ కేవలం చర్మాన్ని కత్తిరిస్తే అంతరంగంలో స్వభావం ఏం మారింది, బుద్ధి ఏం మారింది? మారదండి. అంటే దేవుడు కేవలం ఆ చర్మాన్ని కత్తిరించడం కాదు అక్కడ కోరుకుంటుంది. మనం ద్వితీయోపదేశ కాండంలోను హెచ్కేల్ గ్రంథంలోనూ చెప్పిన మాటను బట్టి సున్నతి అనేది దేని సంబంధమైంది ఉండాలని చెప్పుకున్నామని పోయిన వారు ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 16వ వచనంలో పోయిన వారు మనం మాట్లాడుకున్నట్టున్నాం. దేని సంబంధమైన ఉండాలంటే హృదయ సంబంధమైన ఉండాలండి. ఒక వ్యక్తి మూర్ఖత కలిగి బ్రతుకుతున్నాడు. ఆ మూర్ఖ స్వభావం కత్తిరించబడితే అతను బ్రతుకు మారుతుంది. 10వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయంలో సున్నతి చేసుకొని, అంటే ఎక్కడ జరగాలి సున్నతి? కేవలం చర్మాన్ని కత్తిరించడం ఒకటే కాదు దేవుడు కోరుకుంటుంది. ఆ చర్మాన్ని కత్తిరించే మనిషికి అంతరంగంలో స్వభావంలో కూడా మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు ధర్మశాస్త్రం కలిగినట్టు యూదులు ఏం చేస్తారంటే అలంకారికంగా సున్నతి పొందుతున్నారు, బ్రతుకు మాత్రం మార్చుకోవట్లేదు. బ్రతుకు మారకుండా సున్నతి పొందితే, అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా కేవలం సున్నతి పొందితే ఆ సున్నతి వాళ్ళకి ఏమైనా ఉపయోగమా? ఉపయోగం లేదండి. ధర్మశాస్త్రం లేదు, సున్నతి లేదు. కానీ ఒక అన్యుడు స్వభావసిద్ధంగా శరీరంలో ఉన్నటువంటి చెడుదలను కత్తిరించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేరిస్తే అతడు అంతరంగంలో స్వభావాన్ని బట్టి సున్నతి చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడండి? మెచ్చుకుంటాడు లేదా? అభినందిస్తాడు లేదా? ఆ వ్యక్తిని దేవుడు గొడవగా ఎంచుతాడు, గొప్ప వ్యక్తిగా ఎంచుతాడండి. ఇక్కడ ఎక్కడ సున్నతి జరగాలంటాడంటే, ఎక్కడ ఒక వ్యక్తి యొక్క తత్వం కత్తిరించబడాలంటాడంటే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీద ముష్కరులు కాకుండా, ముష్కరుడు మూర్ఖమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు, వక్రమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ఆ వ్యక్తి అంతరంగ హృదయంలో కత్తిరింపు, ఆ మూర్ఖతను కత్తిరించాడుకోండి, ఎలా బ్రతుకుతాడే? ఆ మూర్ఖ స్వభావాన్ని విడిచిపెట్టి, ఆ కఠినత్వాన్ని విడిచిపెట్టి సాధుత్వం కలిగి బ్రతుకుతాడే, సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి బ్రతుకుతాడే. ఇప్పుడు లోపల అంతరంగంలో స్వభావం కత్తిరించబడాలి. రాసుకున్నారు హెచ్కేల్ గ్రంథం కూడా. ఆ 2 వచనాలు మనం
30 అధ్యాయం 6వ వచనం రాసుకోండి. ద్వితీయోపదేశ కాండము యెహెజ్కేలు గ్రంథము 44:7 కూడా రాసుకోండి. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనని ఎడల అతడు సున్నతి లేనివాడి ఉండియు సున్నతి గలవాడికి అంచబడు కదా. సున్నతి ప్రాముఖ్యమైనదా? ధర్మశాస్త్రం ఉన్నంతగానో సున్నతి ప్రాముఖ్యమైనదే. అప్పుడు సున్నతి పొందాడు, ధర్మశాస్త్రం పాటిస్తే అతని మీద, పాటించకుండా కేవలం సున్నతి పొందితే మేలు. అది కూడా మనం ఆలోచించాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. యూదుల యొక్క అతిశయం ఏంటి? మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము యూదులము, మేము సున్నత సంబంధము, మేము ప్రత్యేకించబడ్డ వారము. ప్రత్యేకించబడ్డ నీవు ప్రత్యేకంగా జీవిస్తే నీకు ఏదైనా గౌరవం ఉంది, దేవుని దృష్టిలో విలువగా దేవుడు ఇస్తాడు. అలా జీవించకపోతే యూదుల్ని పేరు పెట్టుకున్నంత మాత్రం నా బాహ్యం సున్నత చేసుకున్నంత మాత్రం దేవుడు ఏం చేయడండి? ఆ వ్యక్తిని అంగీకరించడం. అది చివరి చెప్తాడండి. 28, 29 వర్షాలు చెప్తాడు. వెళ్ళిపోదాం మనం 27వ వర్షంకి వెళ్ళిపోదాం. 27 ఏమంటున్నాడు? మరియు స్వభావం బట్టి, అంటే బుద్ధిని బట్టి అనుకున్నామండి. స్వభావం అనేది అంతరంగంలో ఉన్నటువంటి బుద్ధి కదా. ఈ స్వభావం బట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రం నెరవేర్చింది ఎడలా. ఎలాగా? ధర్మశాస్త్రం లేకపోయినా మనసాక్షి చూడండి, అమ్మని నాన్నని ఇది నాది కాదు అని, ఇతరులు ఏది ఆశించకూడదని మనసాక్షిని బట్టి కొంతమంది ఏం చేశారండి? బ్రతికారు లేదు కొంతమంది. అప్పుడు స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడలా అక్షరమును సున్నతియు గలవాడిని. అక్షరం అంటే చట్టం, ధర్మశాస్త్రం. సున్నతియు గలవాడి ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చురా. ఎవరెవరు తీర్పు తీరుస్తారు? జీవచన ప్రకారం ఎవరెవరు తీర్పు తీరుస్తారు? మీరు అక్కడ స్త్రీలు చెప్తారు. వీళ్ళేదో ఎక్కడో మొయిలేని బాగా మోసుకున్నట్టుగా ఫీల్ అవుతుంది. వీళ్ళేదో ఎవరెవరు తీర్పు తీరుస్తారే మీరు చెప్పండి నాకు. మీరు ఆగండి. వీళ్ళు పరధ్యానంలో ఉన్నారు, వీళ్ళిద్దరు చెప్తారు. ఎవరెవరు తీర్పుతారా? నిధులో కూర్చున్నారు. నాకు ఎవరెవరు తీర్పుతారా? ఏ భాషలో చదువుతున్నా అమ్మా? పాత నిబంధనకి వెళ్ళిపోయారా? రోమపత్రులు లేరా? 27వ వచనం ప్రకారంగా ఎవరెవరు తీర్పు తీరుస్తారు? చూసారా? మీరు వచ్చి ఉపయోగం లేదు, రానోళ్ళకి ఉపయోగం. రానోళ్ళు లోకంలో వాళ్ళ కార్యక్రమాల్లో నమ్మకమై వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి. అంటే వచ్చిన వాళ్ళ కంటే రానోళ్ళు బెటర్. దీన్ని బట్టి ఆలోచిస్తే వచ్చి మీరు నేర్చుకుంటుంది ఏది, రాకుండా వాళ్ళు నేర్చుకోవడం ఏంటి? ఏం లేదు కదా వాళ్ళకి మీకు వ్యత్యాసం. ప్రయాసపడి అంత దూరం నుంచి వచ్చారు, ఏంటి ఉపయోగం ఏంటి? మీరు చెప్పండి అమ్మ, ఏదో చెప్తున్నారు. సౌజన్య, ఎవరెవరు తీర్పు తీరుస్తారా? సున్నతి పొందిన వారంటే ఎవరు? అన్యులు. ఎలా తీర్పు తీరుస్తారు? అంటే ధర్మశాస్త్రంలో నీతి నెరవేర్చడం అన్న. అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి లేదు, కానీ మనసాక్షిని బట్టి నీతిగా బ్రతకాలనే ఒక ధర్మం లోపల మనసాక్షిని బట్టి ఏం చేయబడతాయి. ఇప్పుడు అన్యులు అంటారండి, వాళ్ళకి తెలియదా అమ్మని గౌరవించాలి, నాన్న గౌరవించాలని, ఏది ఆశించకూడదు, నాది కాదు ఏది తీసుకోకూడదని అన్యులు కొంతమంది ఆ నియమానికి వాళ్ళకి లోబడట్లేదా? వాళ్ళకి చట్టం ఉందా 10 ఆజ్ఞల్లో? అయినా సరే అలాంటి నీతిని నెరవేర్చడం వల్ల ధర్మశాస్త్రం కలిగిన యూదులేమో దొంగిలించొద్దని ఏం చేస్తాడే? దోచుకుంటున్నాడే. వ్యభిచరించొద్దని ఏం చేస్తాడు? వ్యభిచరిస్తాడే. విగ్రహారం చేయొద్దని గుళ్ళు దోచుకుంటున్నాడే. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న నీకంటే ఎవరు గొప్ప? ఇప్పుడు ధర్మశాస్త్రం అన్నిడు గొప్ప. ఎందుకు? నువ్వు ధర్మశాస్త్రం కలిగి ఉండి ధర్మశాస్త్రం పాటించకుండా అది చేస్తున్నావు. నేను ధర్మశాస్త్రం కలిగిన వాడిని, నేను యూదుని ఉప్పొంగుతున్నాను. ధర్మశాస్త్రం లేని ఎదుటి అన్యుడు ఏం చేస్తున్నాడు? బుద్ధిలో మార్పు తెచ్చుకొని ధర్మశాస్త్రాన్ని గైకొనే విధంగా ప్రవర్తన ఉంది. అప్పుడు 28వ వచనంలో ఏమంటున్నాడంటే, నీకు ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే ఆ అన్యుడిని తీర్పు తీర్చుగా అని చెప్పి 28వ వచనంలో బాహ్యములకు యూదులైన వాడు యూదుడు కాడు. అదేంటండి? మరి సున్నతి చేయబడిన వాడు యూదుడు కాదా? అదేంటి అంటే వాళ్ళలో ఉన్న స్వభావాన్ని మార్చుకోకుండా మేము యూదులు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆర్జన్ బట్టి దేవుడు అంగీకరిస్తాడా? స్వభావాన్ని బట్టి దేవుడు విశ్వాసం చేస్తాడు. మనం బాప్తిస్మం నుంచి పరిచయం చదువుతున్నప్పుడు
బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఏమంటాడే? సర్ప సంతానం అంటాడే. అంటే ఇప్పుడు మీరు అబ్రహాము పిల్లలని మీరు చెప్పుకుంటున్నారు, దేవుడి రాళ్ళ వల్ల అబ్రహాంకి ఏం చేయగలరు? పిల్లలు పుట్టించగలరు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా తండ్రి అబ్రహాం, మేము అబ్రహాం యొక్క ఆర్జీ నుంచి వచ్చిన వారం కాబట్టి మేము విశ్వాసం అనుకుంటున్నాడు. అబ్రహాం కుటుంబంలో పుట్టిన అందరూ దేవుడు విశ్వాసం అంటున్నాడా? అబ్రహాం కూడా విశ్వాసం ఉంటే విశ్వాసం అంటాడు. అబ్రహాం కూడా విశ్వాసం ఉంటేనే విశ్వాసం అంటాడే. అది 11 అధ్యాయాలు చూస్తామండి. అంటే స్పష్టంగా 11 అధ్యాయంలో ఈ రోమపత్రికలో సమస్యని సింపుల్ గా పరిష్కరిస్తారండి. అంటే మీరు అబ్రహాం కుటుంబంలో పుట్టినంత మాత్రమే మీరు విశ్వాసాన్ని ఎంచబడరు. అబ్రహాం కూడా విశ్వాసం మీలో ఉంటేనే మీరు విశ్వాసంలో ఉంటారు. అప్పుడు బాహ్యములకు యూదులైన వాడు యూదులు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. నువ్వు సున్నతి చేయించుకున్నా సరే, నువ్వు నిబంధన కిందకు వచ్చావు చెప్పుకున్నా సరే, నువ్వు ధర్మశాస్త్రం పాటించలేదు కాబట్టి ఆ సున్నతి నీకు ఉపయోగం ఏమీ లేదు. అది సున్నతే కాదు. అప్పుడు అయితే అంతరంగమందున యూదులైన వాడు వాడే యూదుడు అన్నాడు. యూదులైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైంది అయితే ఆత్మ యందు జరుగుంది కానీ అక్షరమూల కలుగుంది కాదు. ఇప్పుడు బాహ్యముకు యూదులైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు అన్నాడు. మరి బాహ్యమైన యూదులైన వాడు యూదుడు కాదంటే మరి ఎవరు యూదుడు, లేకపోతే ఎవరు ఇశ్రాయేలీయుడు? ఈ వచనం ప్రకారంగా బాహ్యములకు యూదులైన వాడు యూదుడు కాదు, బాహ్యంలో సున్నతి కలిగిన వాడు సున్నతి సంబంధి కాదు. మరి ఎవరు యూదుడు, లేకపోతే ఎవరు ఇశ్రాయేలీయుడు? అంతరంగమందు యూదులైన వాడే యూదుడే. అంటే స్వభావంలో బుద్ధిలో మార్పు కలిగిన వాడే ఇశ్రాయేలీయుడు, లేకపోతే యూదుడే. ఎవరైనా ఇశ్రాయేలీయుడు? అంతరంగంలో స్వభావం కలిగిన వాడే, అంతరంగంలో సున్నతి పొందిన వాడే ఇశ్రాయేలీయుడు, లేకపోతే యూదుడు. ఇప్పుడు ఎవరండి వారు? అంతరంగంలో స్వభావంలో, లేకపోతే అంతరంగం అంటే స్వభావంలో మార్పు చెందిన వాడే యూదుడు, లేకపోతే ఇశ్రాయేలీయుడు. ఎవరండి వారు? అమ్మా క్రైస్తవుల గురించి చెప్పాడే. క్రైస్తవుని దేవుడు నూతన ఇశ్రాయేలు అన్నాడండి బైబిల్. ఎక్కడ మనల్ని కూడా ఇశ్రాయేలు అన్నాడు. క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి వారిని, క్రీస్తు యొక్క శరీరమైన సంఘంలోకి వచ్చిన వారిని, కొత్తగా జన్మించిన వారు కాబట్టి వారిని ఇశ్రాయేలు అన్నాడు బైబిల్. ఎక్కడ ఐడియా ఉందా మీకేమన్నా? 28వ వచనంలో బాహ్యములకు యూదులైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్య సున్నతి కాదు. మరి ఏంటయ్యా? అంతరంగంలో రావాలి సున్నతి అనేది. అంతరంగంలో యూదులే అయిన వాడే యూదుడు. ఎలాగే అంతరంగంలో మార్పు కలిగింది అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము క్షమించాలి 6వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడండి. ఇక్కడ ఏమంటాడంటే కొత్త సృష్టి పొందుటి ఏందే గాని సొంత పొందుటి ఏంది ఏమీ లేదు అంటాడే. కొత్త సృష్టి పొందుటి ఏందే గాని సున్నతి పొందుటి ఏందేమీ లేదు, పొందుటి ఏందేమీ లేదు అంటాడు. అంటే సున్నతి పొందడం వల్ల కానీ పొందకపోవడం వల్ల కానీ ఏమీ లేదంటాడు. మరి ఏముంది? కొత్త నిబంధనలో ప్రధానంగా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేయబడాలంటండి? కొత్త సృష్టి పొందుటి. తీసారా గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో కొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందేటి ఏందేమీ లేదు, పొందపోటీ ఏంది ఏమీ లేదంటాడే. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ ఏ పద్ధతి చొప్పున? క్రొత్త సృష్టి పొందే పద్ధతిని అనుసరించిన వారందరికీ అన్నాడే. ఈ క్రొత్త సృష్టి అనేది నూతన సృష్టి అయితే స్వభావంలో నూతనత్వం కొత్తగా జన్మించడానికి సంబంధించింది. అయితే ఈ పద్ధతి చొప్పున, ఆ క్రొత్త సృష్టి పొందే పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలులకు సమాధానమును కృపయు కలుగునుగాక అన్నాడు. అంటే దేవుని ఇశ్రాయేలు ఎవరండి? వీళ్ళు క్రొత్త సృష్టి పొందిన వారండి. ఇశ్రాయేలా భౌతిక సంబంధం ఇశ్రాయేలు కాదండి, ఆత్మ సంబంధం ఇశ్రాయేలు. మనకి దేవుడు ఇచ్చినట్టు అది దేవుని ఇశ్రాయేలు అనబడ్డారండి. వీళ్ళు బాహ్యానికి యూదుగా, లేదా బాహ్యానికి ఇశ్రాయేలుమా? కాదు. బాహ్య సంబంధమైన సున్నతి పొందిన వారమా? కాదండి. కొలస్సీ పత్రికలో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఎక్కడ జరిగిందని మనకు సున్నతే. క్రీస్తు సున్నతి అన్నాడండి కొలస్సీ పత్రికలో మన గురించి. కొత్త నిబంధనలో బాప్తిసం పొందినటువంటి ప్రతి క్రైస్తవులు జరిగిన సున్నతి ఏంటండి? శరీరాన్ని కత్తిరించడం కాదండి, శరీర ఇచ్చలతో కూడినటువంటి స్వభావం చూడండి, దాన్ని కత్తిరించడానికి సంబంధించి చెప్పాడు. గలతీ పత్రిక కొలస్సీ పత్రిక వెళ్ళిపోదాం ఒకసారి.
అంటే క్రైస్తవులకి ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత అండి అది. 11వ వచనంలో 2వ అధ్యాయం 11వ వచనం వారం కూడా మనం చదువుకున్నాం. మీరును క్రీస్తు సున్నతి యందు, ఎదుగోండి శరీర సున్నత, అంతరంగంలో స్వభావంలో కలిగే కత్తిరింపు సున్నత. స్వభావంలో కత్తిరింపు అండి, స్వభావంలో మార్పుకు సంబంధించి చెప్తున్నాడు ఇక్కడ. అది క్రీస్తు సున్నతి. ఏంటయ్యా సున్నతి అంటే శరీరంతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నత పొందుతుంది. చేతులతో చేయబడిన సున్నత ఏమో భౌతిక స్థాయిలో జరిగింది. ఆ బాహ్య సున్నతి కాదు అంటాడు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఉన్న చెడుతలను ఏం చేయలేదండి, ఆ మూఢకతను ఏం చేయలేదండి, కత్తిరించబడలేదు. కాబట్టి అదే మూఢకతను బట్టి ధర్మశాస్త్రాన్ని మీరు ప్రవర్తించారు కాబట్టి దేవుడు వారిని తృణీకరించాడు. యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు మీకు బలియాగను విశ్వసించిన వారు హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, ఇదిగో శరీరం ఇచ్చినటువంటి ఆ ఇచ్చిన ఎవరైతే కత్తిరిస్తారో, చాలా ఉంటాయండి మన ఇచ్చిన బాప్తిసం పొందక ముందు శరీర దురాశకు లోనైంది శరీరం అంటాడు రోమియోల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. ఈ దురాశత ఇటు పడితే అటు ఏం చేయబట్టి అండి, ఈ దేహ వాళ్ళు పాపం కార్యం జరిగించడానికి పరిగెత్తిన కాలం చాలు అంటాడండి. కాబట్టి ఈ సున్నతిలో ఏం జరిగింది అంటే శరీరించుతో ఉన్న స్వభావాన్ని విసర్జించి ఆయన ఏదో చేతులతో చేయబడిన సున్నతి పొందుతుంది అంటాడండి. అప్పుడు ఆ నూతన స్వభావం, కొత్త సృష్టి అనేది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15లో ఇంకో మాట అంటాడండి. అది ఒకటి చదివి నేను రోమియోల రాసిన పత్రిక వెళ్ళిపోతాను. అంటే ఈ వచనాలు సపోర్ట్ వచనాలుగా రాసుకోండి. అక్కడ కొత్త సృష్టి అనే మాట బాహ్యముకు యూదులైన వాడు యూదుడు కాదు అంటే మరి ఎవరు యూదుడు, అది ఎవరు ఇశ్రాయేలు? అంతరంగంలో యూదులైన వాడే యూదుడు, స్వభావంలో మార్పు కలిగిన వాడే ఇశ్రాయేలు లేకపోతే యూదుడు. అంటే ఇప్పుడు యూదులైన మాట జనరల్ గా చెప్పిన మాట అండి, అందరికి కలిపి చెప్పిన మాట అండి. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ 12 గోత్రాలను కూడా కలిపి ఏమన్నారు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యూదులు అన్నారండి. పాత నిబంధనలో అసలు పూర్వం ఏమో హెబ్రీయులు అనేవాళ్ళు, తర్వాత ఇశ్రాయేల్ అన్నారు. రాజ్యం విభాగించబడిన తర్వాత ఇశ్రాయేల్ అనే పేరు తగ్గింది, యూదులు అనే మాట ఎక్కువ ప్రాబల్యంలోకి వచ్చిందండి. మనం పోయిన పాఠం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కూడా ఏమంటాడంటే కొత్త సృష్టి పొందడానికి గురించి కదా మనం చదువుతుంది 5:15లో. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవి ఆయన అంటాడండి. ఏ క్రొత్తవైన? క్రీస్తునందు నూతన సృష్టి కాబట్టిన వ్యక్తి కంటండి పాతవి గతించును అన్నాడు, ఇదిగో క్రొత్తవి ఆయన అంటాడండి. సమస్తం కూడా ఏమైనా అంటండి క్రొత్తవి ఆయన అంటాడండి. అంటే ఏమి మార్పు చెందిందండి? అదే భూమి మీద ఉంటున్నాం, అదే ఇంట్లో ఉంటున్నాం, అదే మనుషులతో తిరుగుతున్నాం, అదే కొండలో తింటున్నాం, అదే వృత్తిపరంగా పనులు చేసుకుంటూ ఉన్నాం. ఏ మార్పు వచ్చింది ఇక్కడ? భౌతికంగా మనం మార్పు లేకపోయినా సరే అంతరంలో స్వభావంలో మార్పు రాగలండి. బాధాకరమైన సంగతి ఏంటంటే క్రీస్తులో బాప్తిసం పొందిన వారిలో స్వభావంలో మార్పు చెందకుండా చాలా మంది సంఘాల్లోకి వస్తున్నారండి. స్వభావంలో నూతనత్వం రాలేదండి. బాప్తిసం పొందకుండా ఎలాంటి స్వభావం ఉందో ఇప్పుడు బాప్తిసం ఇచ్చే సేవ కూడా దైరూపాన్ని మొగ స్పందనే చూస్తున్నారు తప్ప అంతరంగం మారిందా లేదని కనిపెట్టలేదండి. వాక్యం ఉన్నప్పుడు ఎమోషనల్ ఏం చేస్తానంటే నేను పాపంలో సంగతి అర్థమైందండి, ఈ రోజు నుంచి ఇలా జీవితం జీవించండి, నేను మారుమనసు పొందుతానండి, నేను బాప్తిసం పొందుతాను, ఇక్కడ నుంచి బ్రతుకుతానండి అని వస్తారండి. అప్పుడు ఎంతకాలం ఉంటున్నారండి వాళ్ళు? అంతరంగంలో బుద్ధిలో మార్పు రాకపోతే ఎంతకాలం కొనసాగుతారండి? అలాగనే కొంతకాలం ఉంటారండి. మళ్ళీ ఆ ప్రాచీన స్వభావం అతను ఏం చేస్తుంది, ఆమెను ఏం చేస్తుంది, మల్లు కలుపుతున్నాయి. ఆ మల్లు కలుపుకోవడం వల్ల ఆ ప్రాచీన స్వభావంలోనే ఏం చేయబడుతున్నారండి, ఎడబడుతున్నారండి, లాక్కుని వెళ్ళిపోతున్నారండి. కొత్త సృష్టి పొందడం అనేది ఏదో పొడిగుడ్లతో నీళ్ళలోకి వెళ్ళేసేసి పొడిగుడ్లతో బయటకు రావడం ఈజీ కాదండి. ఎక్కడ రావాలంటే కన్వర్షన్ అంతరంగంలో రావాలండి, మన స్వభావంలో బుద్ధిలో రావాలని మార్పు. దాంట్లో మార్పు రాకుండా ఎన్నిసార్లు మనం బాప్తిసం పొందినా సరే జీవితంలో దేవుడు కోరుకునే విధంగా ఫలాలు రావండి, నూతన స్వభావంలో ఏర్పడతాయి. అందుకే యూదులు ఏ విషయం రక్షించేవారంటే ఒక ధర్మశాస్త్రం ఉంది. అంటే యూదులకి మనకి ఏ వ్యత్యాసం లేదనిపిస్తుంది అనుకోండి సందర్భాలు. మనం కూడా ఏమనుకుంటామంటే మాకు కొత్త నిబంధన ఉంది. మీకు తెలిసే కొత్త నిబంధన? మీకు అది కొత్త నిబంధన తెలియదు అసలు. బాప్తిసం పొందినప్పుడు అతను పుస్తకం కాదు, దేవుడు నిబంధన చేస్తాను మనతో మనం ఏం చేస్తామండి, ప్రాథమిక పాఠాలు తిరిగిన వాళ్ళకి కొంచెం అచ్చంగా చెప్తామండి. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది పాటించడం కాదు,
మనకి కొత్త నిబంధన దేవుడు మన హృదయాల్లో మనసులో లిఖిస్తా అని చెప్పాడు. మన హృదయంలో లిఖించబడిన నిబంధన మనం ఏం చేస్తున్నాం? చాలా సందర్భాల్లో నిబంధన కలిగితే ఎందుకుగా బ్రతకమని, ఆరాధన మానేసేవాడు నిబంధనలు ఉన్నట్టే మేలుతున్నట్ట. ప్రభురాత్రి భోజనం విషయంలో నిబంధనలు రెన్యువల్ చేసుకున్నాడు. 7 సందర్భాల్లో మనం నిర్లక్ష్యం ఉంటాం. ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేసరికి మీ పాపలు అన్నాడు జ్ఞాపకం చేసుకుని అంటాడు. మనం మాత్రం బాప్తిస్మం తర్వాత కూడా ఏం చేస్తామండి? అదే పాపంలోకి కొనసాగుతాం. మరి నిబంధనలు ఎక్కడ ఉన్నాం మనం? అంటే యూదులకి మనకి ఏ వ్యత్యాసం లేదేమో అనిపిస్తాయి. ధర్మశాస్త్రం ఉంది, మేము సున్న సంబంధం, మనం బాప్తిస్మం బాప్తిస్మం మేము వాక్యానుసారమైన బాప్తిస్మం అంటామండి చాలా సందర్భాలు. ఇప్పుడు వాక్యానుసారమైన బాప్తిస్మం అయితే జీవితంలో ఎలా ఉండాలి? వాక్యానుసారంగానే ఉండాలి. మరి వాక్యానుసారంగా జీవించకుండా బాప్తిస్మం ఒక్కటే మనం పరలోకం చేర్చిద్దండి. బాప్తిస్మం ఒకటి యూదులకి 2 విషయాలు చెప్పుకున్నాను ఇప్పటి వరకు. ధర్మశాస్త్రం ఉంది, సున్నత ఉంది, వాళ్ళ యొక్క అతిశయం అని. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? పాటించడానికి ఇచ్చాడా? అతిశించడానికి ఇచ్చాడు? పాటించాలి. ధర్మశాస్త్రం పాటించకుండా సున్నత పొందుతున్నారు. సున్నత ఏమన్నా ప్రయోజనం చేకూర్చిందా? ఇప్పుడు మనకే దేవుడు కొత్త నిబంధన ఇచ్చాడు. కొత్త నిబంధన కింద రావడానికి బాప్తిస్మం పొందుతున్నాం. ఇప్పుడు బాప్తిస్మం అయితే పొందుతున్నాం, కొత్త నిబంధన ప్రకారం జీవించట్లా. ఈ బాప్తిస్మం ఎందుకు ఉపయోగపడింది? నథింగ్ అని. పొందకపోయినా ఒకటే, పొందినా ఒకటే. పొందడానికి పొందడం సమానమైన ప్రతిదాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఒక మాట చెప్పాలంటే బాప్తిస్మం పొందిన వాడు కఠినమైన దాంట్లో అడుగుతాడు. అవునా కాదే? తెలియకుండా నిర్లక్ష్యం బ్రతికేరాను. నువ్వు తెలుసుకొని కూడా జీవితాన్ని ఏం చేయలేదు, మార్చుకొని మారు మనసు ఫలాలు లేవు కాబట్టి శిక్షా విధికి కారణం అవుతున్నావు అంటాడండి. మనం వెళ్ళిపోదాం. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి మాటల్లో 29వ వచనం అంటున్నాడు. రోమిల్ రాసిన పత్రిక అంటే ఎవరు ఇశ్రాయేలు అర్థమైంది కదండి. బాహ్యంకి ఇశ్రాయేల్ లేని వాడు, అది యూదులైన వాడు యూదులు కాదండి. బాహ్యం సున్నతి కాదండి. మరి ఎవరు ఇశ్రాయేలు లేకపోతే ఎవరు యూదులు? ఏ సున్నతి దేవుడు దృష్టిలో సున్నతి ఎంచుకున్నాడు అంటే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అంతరంగంలో మార్పును బట్టి, అంతరంగంలో ఉన్నటువంటి జీవిత విధానం మార్చుకున్నటువంటి ఇశ్రాయేల్గా దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని దేవుడు అంత గొప్ప భాగ్యులుగా చేశాడు. చివరి మాటల్లో 29వ వచనం అంటున్నాడు, అయితే అంతరంగమందు యూదులైన వాడు యూదులు. మళ్ళీ దానికి కొంచెం వివరణ ఇస్తున్నాడు. అంతరంగం యూదులైన వాడు అంటే మన గురించి చెప్తున్నాడు, క్రైస్తవమైన మన గురించి చెప్తున్నాడు. ఒకవేళ అన్యుడైన వాడు కూడా అంటే అన్యులైన వాడు యూదులైన వాడు కూడా, యూదులు కూడా కొంత ప్రవర్తన మార్చుకుంటే దేవుడు అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. అయితే అంతరంగమందు యూదులైన వాడే యూదులు, మరియు సున్నతి హృదయ సంబంధమైంది, ఆత్మయందు జరిగినదే గాని అక్షరమూల కలిగినది కాదు. అంటే అక్షరమూల కలిగిందంటే ధర్మశాస్త్రం అనుకుంటే, ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ వ్యక్తి దేని కిందకు రావాల్సి వచ్చా ఏమంటాడు ఇక్కడ? అక్షరమూల కలిగింది కాదు అంటాడు. మరి దేని ఎందుకు కలిగింది ఈ సున్నతి? ఆత్మ ఎందు జరిగింది అంటాడు. అంటే ఆ అక్షరమేమో ఒక మాట చెప్పాలంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు నేను చెప్తున్నాడు, అది మాట వరకు నాకు తెలుసాడు. అప్పుడు ఆ మాట జీవితంలోకి వస్తే అప్పుడు ఆత్మ నడిపింపు, ఆత్మ చేత మనం ప్రభావితం చేయబడుతుంది. అంటే ఆత్మ ఎందు జరిగినటువంటి కార్యం అన్నమాట. అక్షరమాలు కలిగింది కాదు అంటే పులి మాట చెప్పడం కాదు, అలంకారికంగా మనం మాట్లాడటం కాదు. ఆత్మ ఏంటంటే దాన్ని నమ్మి జీవిస్తాం చూడండి, ఆ జీవితానికి సంబంధించింది అని చెప్పి అట్టివాడైతే లేకపోతే అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలగదు. ఇప్పుడు సోదరులు ఉన్నాం అంటే ఇప్పుడు మనం అందరూ అన్నిలే, మనం అంతరంగంలో స్వభావంలో సున్నతి కలిగిందని యూదుల దగ్గరకు వచ్చాం. యూదులు మనం యాక్సెప్ట్ చేస్తారా? చేయడానికి. యూదులు ఎవరు మెచ్చుకుంటాడు మనల్ని అంటే బాహ్య సున్నతే చూస్తాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? అంతరంగంలో స్వభావంలో సున్నతి జరిగిందా లేదా చూస్తున్నాడు. హృదయ సున్నతి, క్రీస్తు సున్నతి చూస్తున్నాడు. చెల్లించిన ఊరి సున్నతి తగ్గించిందా పడిందా లేదా చూస్తాడు. ఇప్పుడు ఇద్దరిలో బాహ్య సున్నతి చెందలేదు కాబట్టి మనుషులు మెచ్చుకోరు, కానీ ఎవరు మెచ్చుకుంటారు? అది చెప్తున్నాడు చివరి మాటలో. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలుగుదు కానీ మనుషుల వల్ల కలుగుదు, దీని వల్లే కలుగును అన్నాడు. దీన్ని బట్టి అంతరంగంలో స్వభావంలో మార్పు చెందితే ఆ స్వభావంలో మార్పు చెందిన వాడే దేవుని దృష్టిలో ఇశ్రాయేలు లేకపోతే యూదులు. నువ్వు ధర్మశాస్త్రం కలిగి ఉన్నావా, సున్నతి పొందావా, ఇది కాదు కావాల్సింది.
ధర్మశాస్త్రం కలిగి నీవు ధర్మశాస్త్ర ప్రకారం పాటిస్తే నీకు పొందిన సున్నత ఉపయోగపడింది. కానీ యూదులు ఏం చేయబడలేదు, దాన్ని పాటించలేదు. సున్నతి వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయింది. బాహ్యము సున్నతి పొందడం ఉపయోగం ఏమి లేదన్నాడు. ధర్మశాస్త్రం మీరేది కాబట్టి దానివల్ల అతను దేవుని యొక్క న్యాయ విధి నీతి విధి జరిగించలేదు కాబట్టి నీకన్నా అన్నిటి బెటరు. ఎలాగా అంతరంలో స్వభావాన్ని మార్చుకొని ధర్మశాస్త్రం సంబంధమైన నీతి నెరవేర్చాడు కాబట్టి అతను దేవుడి దృష్టిలో ఏమవుతాడు, విలువైన వాడిగా గొప్పవాడిగా దేవుడు చూస్తాడు. అన్యుడు దేవుడు మెచ్చుకుంటాడు కానీ యూదులు మెచ్చుకోలేకపోవచ్చు, దేవుడు వల్ల మెప్పు కలిగింది. అప్పుడు ఈ పేరలో ఏం చెప్పాడండి చివరికి 17-29 వర్షాలు యూదులు ఎలా పాపం చేసి చెప్పాడండి. అంటే ఎలా పాపం చేసిన ధర్మశాస్త్రం మీరి పాపం చేశారు, ధర్మశాస్త్రం ఉండి కూడా ధర్మశాస్త్రం మీరు పాపం చేశారు. ఇప్పుడు ఈ పేరలో చదవడం వల్ల మనకు నీతి ఏంటంటే, ఈ పేరలో మనం చదువుతున్నప్పుడు మనకి నీతి ఏంటండి ఇక్కడ అంటే హృదయంలో చెడుతనం అనేది తొలగించబడాలండి. అంటే హృదయంలో చెడుతనం కత్తిరించబడకుండా మనం పొందిన బాప్తిసం వ్యర్థమైంది. వాస్తవానికి హృదయంలో చెడుతనం శరీరించుకున్నటువంటి స్వభావం కత్తిరించబడకుండా మన బాప్తిసం పొందిన బాప్తిసం మనకి రక్షణ ఇవ్వదండి. యూదులు సున్నత పొందినంత మాత్రాన కేవలం సున్నత వాళ్ళకి ఏం చేయదండి, రక్షణ ఇవ్వదండి. అంతరంగంలో హృదయానికి పెద్ద మూర్ఖతకు సున్నత జరిగితే దేవుడు వాళ్ళు అంగీకరిస్తారు. హృదయం కఠినపరుచుకుంటే మాత్రం వాళ్ళ మూర్ఖతలో ఉన్నట్టేనే, సున్నత జరగదా. అప్పుడు ఇంకో ప్రశ్న వచ్చింది, మరి యూదులు కలిగిన గొప్పతనం ఏంటి? దేవుడే కదా సున్నత పెట్టింది, సున్నత పెట్టిన దేవుడే మరి యూదులు గొప్పతనం లేకుండా చేశాడా అని వాదన వచ్చింది. అప్పుడు 3వ వచనంలో ఏమంటాడు, 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, అట్లయితే యూదులు కలిగిన గొప్పతనం ఏమి? వెంటనే వాళ్ళకి ఏం ప్రశ్న వచ్చిందండి, ధర్మశాస్త్రం ఇచ్చింది నీవే కదా, యూదులకి అంత గంటలు ఇచ్చింది నీవే కదా, బాహ్యుడు యూదులైన వాడు యూదులు కాదు అంటున్నావు, బాహ్యుడు సున్నతి పొందిన వాడు సున్నతి కాదు అంటున్నావు, మరి యూదులు కలిగిన గొప్పతనం ఏంటి అంటే పౌలే ప్రశ్న వేస్తాడు, పౌలే దానికి సమాధానం చెప్తుంది. అప్పుడు ఈయన వాదన ఏంటంటే, సున్నతి వల్ల ప్రయోజనం ఏమి? దేవుడు చెప్పాడు, మరి ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఉంటే చెప్పాడా లేకుండా ఊరికిచ్చాడా? సున్నతి ప్రయోజనం ఉన్నది. ఏంటి ప్రయోజనము? అప్పుడున్నటువంటి అన్యుల నుంచి ప్రత్యేకించబడిన జనులు, నిబంధన కలిగిన జనులు అనడానికి దేవుడు ఏం చేశాడు, అబ్రహాం కాలం నుంచి దాన్ని ప్రత్యేకించాడే, దేవుడు ప్రవేశపెట్టాడే. కానీ వీళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు, అలంకారికంగా సున్నతి చేసుకున్నారు కానీ అంతరంగంలో ఉన్న స్వభావాన్ని మాత్రం ఏం చేయట్లేదండి, మార్పు లేదండి. ఇప్పుడు అబ్రహాము కేవలం సున్నత ఒక్కటే చేసుకున్నాడా, జీవితం లేకుండా అన్యుల వల్లే మిశ్రమ జనాల్లా బ్రతికాడు? జీవితం ఉందండి అబ్రహాంలో, ప్రొటెక్షన్ కనపడుతుంది అబ్రహాం. అబ్రహాం జీవితంలో ఎక్కడా కూడా వీరత చూపించడానికి, ఇలాంటి తప్పుడు పని చేసేవాడు అబ్రహాం అని ఎక్కడ వీరత చూపించడానికి ఆస్కారం లేదండి. విశ్వాస తండ్రి అయిన అబ్రహాం జీవితాన్ని మనం 11వ అధ్యాయం 26 నుంచి 25 అధ్యాయము 26 వరకు 11వ వచనం వరకు చదువుతున్నప్పుడు ఇంచుమించు బైబిల్ చరిత్ర ఎన్ని పాయింట్లు నేర్చుకున్నామా? మొత్తం 20-25 పాయింట్లు నేర్చుకున్నాడు అబ్రహాం జీవితం. యూట్యూబ్ లో ఉంటే అంటే ఎన్నిసార్లు చదివిన అబ్రహాం జీవితంలో ఆయనతో విశ్వాసంతో పోల్చుకుంటే మన విశ్వాసం ఎక్కడ పెరిగింది, దేంట్లో పెరిగింది అనిపించింది ఎప్పటికీ కూడా. ఇంకా సిగ్గుపడాల్సిన పరిస్థితినే. పిలుపు లోబడే దగ్గర నుంచి విశ్వాసగా జీవితాన్ని ముగించే వరకు ఆ జీవితాన్ని మనం చూస్తే ఎక్కడ కూడాను మనం వేలెత్తి బోధంతో పెట్టి లోపాల వెతికి పట్టుకొని ఇలాంటి వాడు అబ్రహాం విశ్వాసాన్ని ఎలా అయ్యాడైనా అనిపించడానికి ఆస్కారం దొరకదాయి. కానీ మనల్ని మాత్రం చాలా మంది ఏమంటారంటే, నువ్వు క్రీస్తు సభ్యుడువా, వేరే చూపించే పరిస్థితి వస్తుందా లేదన్నమాట. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అన్యుల్లో నుంచి ప్రత్యేకంగా జీవించాడు దేవుడు. అబ్రహాంని దగ్గర నుంచి సున్నత ప్రవేశపెడితే రాను సున్నతే శరీర కార్యంగానే అలంకారిక పొందుతున్నారు. ధర్మశాస్త్రం ఏమో ఆజ్ఞలు ఏం చేశారంటే వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారండి. సోపులో పుదీనాలో జీలకర్రలు ఏం చేసినారు, పొదవ తెస్తున్నారు. అందరు నీతిని విశ్వాసాన్ని కనికరాన్ని ఏం చేసినారు, తమలో దొరికేసారండి. యశ్వకాలం కోసం మరి దారులు ప్రవర్తించారండి. విశ్వాసం అంటే దేవుడి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళ స్వప్రయోజనం కోసం మలుచుకున్నారండి. ఆజ్ఞలు కూడా ఆచరణ చేసేసారండి.
అందుకు యేసు ప్రభు అయ్యో వేస్తారని శాస్త్రారా పరిశీలనని చాలా సందర్భాలు బాధతో చెప్తాను. అంటే చట్టం తెలియక కాదు, చట్టాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఏం చేశారు, మళ్ళీ చేసుకున్నారే. ఆజ్ఞలు ఆచారంగా మలిస్తే అలాంటి మోడల్ వ్యక్తి వచ్చిందే. ఎప్పుడు ఆజ్ఞలు ఆచారం చేసుకోకూడదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, యూదులకు తలెత్తే ప్రశ్నలు ఏంటంటే, అట్లయితే యూదులు కలిగిన గొప్పతనం ఏంటి, చూడటం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి, ఏంటంటే ప్రయోజనం ఏంటంటే ఉందా లేదా? ఉంది. కానీ వాళ్ళు ఆచరించిన విధానం వల్ల దానికి ఏమైందండి, నిష్ప్రయోజనం అయిపోయింది. అప్పుడు అన్నాడు, అంటే అక్కడ మనం నోట్స్ రాసుకోవాలి. అయితే టైం అయింది కాబట్టి నోట్స్ వచ్చే వారు రాసుకున్నాం. 1-8 వచనాల్లో ఉన్నటువంటి పేరాకి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, యూదులు ధర్మశాస్త్రం మీరు పాపులైనందున దేవుడు అన్యాసుడు కాదు. ఇప్పుడు యూదులు ప్రాబ్లమా, దేవుడు ప్రాబ్లమా? చెప్పండి మీరే. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, సొంత బంధువుని అంత ముందే నియమించాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చింది పాటించడానికి ఇస్తే వీళ్ళేం చేశారు, ధర్మశాస్త్రం మీది పాపం చేశారు. పాపం చేసిన వారి మీద దేవుడు ఒకటి వస్తుంది. ఒకటి వచ్చినప్పుడు దేవుడు అన్యాసుడు అవుతాడా? అప్పుడు ఈ వాదన మీరు ఎప్పుడు చదివారు? ఈ పేద ఎప్పుడు చదివారు? 2వ అధ్యాయం మొదటి భాగంలో ఏమంటారు యూదులు, నా అన్యాయం వల్ల, నా దుర్నీతి వల్ల దేవుని నీతి బయలుపరచబడుతుంది కదా, నాకెందుకు ఒకరికి రావాలంటాడే. నేను అన్యాయస్తుని, లేకపోతే నేను దుర్నీతి పరుంది, నా దుర్నీతి వల్ల దేవుని నీతి ఏమవుతుందంట, ప్రబలపడుతుంది కదా. అంటే దేవుని నీతి ఎక్కువగా తెలియపరచబడుతుంది కదా. నా అన్యాయం వల్ల, నా తప్పుడు జీవితం వల్ల, నా దుర్నీతి వల్ల దేవుని నీతి అందరికి ఏమవుతుంది, తెలియజేయబడుతుంది. మరి అలాంటప్పుడు నేను మంచి చేస్తున్నా కదా, నాకెందుకు శిక్ష విధించాలి అని యూదుల యొక్క వాదన. ఇప్పుడు ఒక తాగుబోతు అంటున్నాడు, అంతకన్నా ఎక్కువ తాగి కొడుకున్నాడు. ఇప్పుడు ఎవరు బెటరండి వీళ్ళిద్దరిలో? పోలికలు ఎవరు బెటరండి? కొడుకు కన్నా పరమనీసుడు కొడుకు, అదే తండ్రి కన్నా పరమనీసుడు కొడుకు, తండ్రి మించిపోయాడు. ఇప్పుడు ఏమంటారా, తండ్రి బెటర్ బాబు, అదే అంత నీచంగా తయారయ్యాడు. మరి అనేది తండ్రిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదా. కొడుకు మరి ఎంత తర్వాత ప్రశ్నపడిపోయాడని అనిపించుతాయి. కొన్ని కుటుంబాలను చూస్తే తండ్రి తాగుపోతాడు, అయితే తండ్రి మంచిగా ఉంటాడే, కొడుకు తాగుబోతుగా తయారవుతాడే. అప్పుడు అలాంటి వాళ్ళు చూసేమంటామండి, ఈ చెడ్డ వ్యక్తిని బట్టి మంచి వ్యక్తిత్వాన్ని ఏం చేస్తాం, అభినందిస్తామండి. ఇప్పుడు ఈ చెడ్డ వ్యక్తి చెడుతలను బట్టి మంచి వ్యక్తిని అభినందిస్తే మంచి వ్యక్తి గంట వస్తుందా? అలాగే దేవుడు కనపరచబడాలని కోరుకుంటున్నాడా? అలాగే దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటే లోకంలో పాపులుగానే ఏం చేస్తాడే, నా నీతి ఇంకా ఎక్కువ వెల్లడైంది కాబట్టి ప్రజలారా ఆ పాపంలో డొల్లాడండి, నా నీతి మాత్రం అందరికి తెలియపరచబడింది, మీరు మాత్రం రోత జీవితం జీవించాలని కోరుకుంటాడే. అంటే ఈ పేరలో దేవుడు ఏమని కోరుకుంటాడో యూదుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్తాడే. దేవుడేమో మీ దుర్నీతి వల్ల నా నీతి ప్రబలం చేయగాకండి, మీ చెడుపైన వ్యక్తిత్వాన్ని బట్టి నా మంచి వ్యక్తిత్వాన్ని ప్రజలకి తెలియపరచగాకండి, అలాగని నేను కోరుకునేది. యూదులు ఏమంటాడు, నా దుర్నీతి వల్లే కదా దేవుని నీతి ప్రబలతుంది, వ్యాపిస్తుంది. అప్పుడు నాకు ఉగ్రత రావడం ఏంటి, నేను మేలే కదా చేస్తున్నాను దేవుడికి, నా వల్ల దేవుడి యొక్క మహిమ ప్రకటించబడుతుంది కదా అనుకుంటాడు. అది మంచి పద్ధతి అయినా అలా ప్రకటించడం, అది మంచి పద్ధతి కాదండి. చైతే కొన్ని విషయాలు అంటే రోమపత్రిక కొంచెం జట్టిగా ఉంటుందని, కొన్ని పేరాలు మాత్రం ఈజీగా ఉంటాయి, కానీ అంత సులువుగా కొరుగులు పడదండి. అంత ఈజీగా కొరుగులు పడితే మనం ఈజీగా అర్థం చేసుకుంటాం, 1-10 సార్లు చదవాలి. అందుకే ఇక్కడ అంటాడు, అట్లయితే యూదులు కలిగిన గొప్పతనం ఏమి, సున్నత వల్ల ప్రయోజనం ఏమి, ప్రతి విషయం అందును అధికమే. అప్పుడు అక్కడ రాసుకోవాల్సినటువంటి వచనాలు ఏంటంటే యూదులు గొప్పతనం ఏంటో రాయాలండి. ప్రతి విషయంలో కూడా గొప్పతనం ఏంటంటే, అప్పుడు 2వ వచనంలో ఏంటి ఆ గొప్పతనము, దేవోక్తులు మొదట ఎవరు పరం చేయబడి అంటే యూదుల పరం. 9వ అధ్యాయం 4-5 వచనాలు కొన్ని చెప్పాడు. దాన్ని కొనసాగింపు ఎక్కడేం చెప్తున్నట్టు, దేవోక్తుల్లో యూదుల పరం చేశాడు దేవుడు. 3వ వచనంలో కొందరు అవిశ్వాసులైనేమి, వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోనా. ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే అవిశ్వాసులు అయ్యారండి, వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? వాడు కదా వ్యక్తిత్వం మారిద్దా? మారదు. అట్లా రాదు అంటాడు. మళ్ళీ పౌలే అంటాడే అట్లా రాదు. అప్పుడు కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాటని ఇక్కడ కోడీకరించండి, నీ మాటలో నీవు నీతిమంతులుగా తెచ్చుకున్నట్లు నీ వేక్షమాడినప్పుడు గెలిచినట్లు
అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడం. అంటే కొంతమంది అవిశ్వాసం ఉంటున్నారండి. మరి నేను సృష్టించిన మనుషులు అవిశ్వాసం ఉంటున్నారని దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? అట్లా అనొచ్చా? అది అనకూడదు. ఎలాగా? ప్రతి మనుషుడు ఏదో సందర్భంలో ఏం చేస్తాడండి? అబద్ధం. మరి ఆయన స్వభావం అబద్ధం ఆడేదా? ఆయన నమ్మదగిన వాడు, ఆయన మార్పు చెందిన వాడు, ఆయన అబద్ధం ఆడలేని స్వభావం కలిగిన వాడు. అందుకే అక్కడ అన్నాడు, ప్రతి మనుషుడు అబద్ధికుడు ఒకడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. తన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందము ఏమంటారంటండి? నా దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి చేసిన ఎడల ఏమందము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? కిషోర్ బాబు గారు, అర్థమైందా? ఈ వచనంలో నేను నీతిమంతుడు కాదు, నా దుర్నీతి దేవుని నీతిని ఏం చేస్తుంది? బయటపరుస్తుంది. అప్పుడు నా దుర్నీతి మీద ఎవరు కోపం రగిలిద్దాం? దేవుడు కోపం రగిలిద్దాం. అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? అంటే కొంతమంది యొక్క ఆలోచన అండి. అంటే ఈ భావోద్రేకాల నుంచి ఏమో ఇస్కరియోతేదాన్ని దేవుడు అంటే గొప్పోడిగా చిత్రీకరించారు కొంతమంది. ఇస్కరియోతేదాకి నరకం అంటే పరలోకం లేదా అని బాధపడే వాళ్ళు ఉన్నారంటే ఈ భూమి మీద. ఇస్కరియోతేదా లేకపోతే మనకు రక్షణ ఉందని ఎడుతారంటే వాళ్ళు. ఇస్కరియోతేదా కదా మన రక్షణ కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేసింది, యేసును నమ్మించింది అని. ఇస్కరియోతేదాన్ని యేసయ్య తీసుకెళ్లారంటే మన రక్షణకి యేసు ఎంత ముఖ్యమో ఇస్కరియోతేదా కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇస్కరియోతేదా అప్పగించబోతే మన రక్షణ ఉంది. ఒక సేవకుడి దగ్గరకు వచ్చి మోకలుడు మరి అయ్యా ఇస్కరియోతేదా రక్షణ లేదా అని ఏడుతూ అడిగాడు అంటే ఎంత అభిమానం ఆయన. అంటే మన దుర్నీతిని బట్టి దేవుడి నీతిని ప్రబలేస్తాం దేవుడు కోరుకోవట్లేదండి. కోరుకుంటున్నాడండి. మన నీతిని బట్టి దేవుడి నీతి బయటపరిచి పడితే దేవుడు మహిమ. ఎందుకంటే మనం ఆయన పోలిక కాబట్టి. మన తప్పుడు మార్గంలో జీవిస్తూ దేవుడి నీతిని ఎలా కూడా నేను ఆయన ఎంత గొప్ప నేను సాధిస్తున్నాను కూడా తప్పుడు పడుతాయి. అది ఇక్కడ చెప్తుంది. మన దుర్నీతి దేవుడి నీతిని ప్రసిద్ధి చేసిన ఎడల ఏమందము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుషునిగా మాట్లాడుతున్నాను అట్లా రాదు. అదే పౌలే సమాధానం చెప్తున్నాడు, జవాబు వేస్తున్నాడు నాయకు. మీకు ఇదంతా తలపూరులా ఉందేమో. అందుగారు అర్థం చేసుకున్నారా? ఏదో ఎందుకు వచ్చే పాపం పెడుతుందా? మీ హావామానాలు చదువుతుంటే ఎందుకు వచ్చారో పాపాలు పెట్టద్దండి. ఇంటికే చదవండి, నిద్రపోకండి. ఈరోజు నిద్రపోతే ఏమర్థం కాదండి. మీకు ఏమర్థమైతే రేపు ఎప్పుడు ఫోన్ చేసి రేపు డివోషన్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తానా? సరే రైట్ 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 అయిపోయింది, టైం కూడా అయిపోయింది. అట్లా కాదు. 8వ వర్షంలో అట్లయిన ఎడలా దేవుడు లోకం అట్లయిన ఎడలా దేవుడు లోకం నాకు ఎట్లు తీర్చును అంటే అందరూ దుర్నీతిని అనుసరించి నడుచుకుంటున్నారు. అందరూ దేవుడి నీతిని బయటపరిచే విధంగా వాళ్ళ నీతిని దుర్నీతిని ప్రజలు పరిస్తే దేవుడు ఎలా తీర్పు తీర్చాలి? ఎవరు తీర్పు తీర్చాలి అసలు? అంటే పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఇది. అప్పుడు ఇంకో విషయం అన్నాడు, దేవుడికి మహిమ కలుగునట్లు నా సత్యం వల్ల దేవుడి సత్యము ప్రబలని అడుగుతున్నా నేను ఇకను పాపినట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు 8వ వచనం మేలు కలుగుటకు కీడు చేయమని మేము చెబుతున్నామని కొందరు మమ్మల్ని దూషించి ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అటు వాణి కలుగు శిక్ష న్యాయమే. ఇది వచ్చే వారం వివరించుకున్నాం. అంటే కొంతమంది పౌరుల గురించి ఏం చెప్తున్నారంటే మేలు కలుగుటకు కీడు చేయని చెప్తున్నారంటే అంటే మంచి పద్ధతేనండి చెప్తారు పౌరులనగా. అంటే మంచి అనగానే కీడు చేయమంటున్నారంటే మనం కూడా సామాన్య జీవితం 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలి. అది లోకంలో నియమం, యేసుప్రభువు చెప్పిన నియమం కాదు, దేవుడు చెప్పిన నియమం కాదు, అపోస్తలులకు బోధ కాదండి. 100 అబద్ధాలైనా ఆడొచ్చు, ఒక పెళ్లి చేయొచ్చు అంటే. ఇంకా కాపురం ఎలా సాగిద్దాయి? అది మనకు తెలిసిన నీతి. ఎప్పుడో మేలు జరగాలని కీడు చేయకూడదు. ముగించుకున్నాం. అంటే దేవుడు అన్యాయం కాదనే విషయం చెప్తున్నాడు. కారణం ఏంటంటే యూదులు ధర్మశాస్త్రం మీరు పాపం చేశారు,
దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. అప్పుడు దేవుడు అన్యాయస్తులు అవుతాడా? అన్యాయస్తులు కాదు అనే విషయం చెప్తాడు. తర్వాత 9-18 వరకు అందరూ పాపులైన విషయం చెప్తాడు. ఇప్పుడు పాపులైన వారు ఎలా నీతిమంతులు తీర్చబడతారు? అది ఒక పేరా చెప్తారండి. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు అనే విషయం. అది 3వ అధ్యాయంలో ఉన్న విషయం. అది మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ముగించుకుందాం. సోదరులు సమయిస్తున్నారు. ఇంతవరకు మనకి చక్కగా వాక్యాన్ని వివరించిన సోదరులు మోహన్ గారికి సంఘపక్షంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుని మనం ఈ తరగతిని ముగించుకున్నాం. సోదరులు కిషోర్ బాబు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. మహోన్నతులకు మా దేవ, పరలోకముందున్న మా తండ్రి, అతి పరిశుద్ధులకు మా తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తుతులు కృతజ్ఞతలు ఆయన తండ్రి. ఇప్పటి వరకు ఆయన తండ్రి యొక్క బైబిల్ తరగతిలో ప్రారంభం నుండి తండ్రి ఆయన పాటలు పాడి మన చుట్టూ తండ్రి మీ వాక్యాన్ని, మీ లేఖనాలను తండ్రి, పరిశుద్ధ గ్రంథాన్ని తండ్రి మా కొరకు రాయించినటువంటి సంగతులను, పౌలు గారు రాసినటువంటి పత్రికను తండ్రి ఆయన వాటిని ఏ సందర్భంలో రాశారో, ఎవరికి రాశారో తండ్రి, ఎవరిని అడ్రస్ చేస్తూ రాశారో ఆ విషయాలను తండ్రి మేము చదువుతూ ఉన్నాం తండ్రి. ఆయన ఆ విషయాలు మేము అర్థం చేసుకుని తండ్రి దేవా మీ యొక్క వాక్యాన్ని తండ్రి ఆయన మేము తండ్రి ఇప్పుడు తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మేము ఉన్నామో వాటిని గ్రహించి తండ్రి మా యొక్క హృదయాన్ని మేము పరిశీలించుకొని తండ్రి మీ వాక్యాన్ని బట్టి నడుచుకునే జ్ఞానంతో మమ్మల్ని నింపుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన ఎంతో ఆసక్తితో ఈ తరగతికి హాజరైనటువంటి ఆయన ప్రతి సహోదరుని సహోదరి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మీ వాక్యం తండ్రి మేము ఇంకనూ తండ్రి మీ యొక్క ఆత్మీయ సంగతులను మేము నేర్చుకుని బలపడటాకుండా మీ కృపను దయచేయండి తండ్రి. నాయన తండ్రి సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆయన ఆదివారం ఆరాధనలోను, బైబిల్ తరగతుల్లోనూ, గృహ కోరికల ద్వారా తండ్రి ఆయన వీల్స్ వాటి కోరికల ద్వారా అంటే ఉదయకాలం జరుగు డివోషన్ కార్యక్రమం ద్వారా ఆయన మేము ఎక్కువ సంగతులను మేము నేర్చుకుని బలపడలాగా మీకు దయచేయండి. మేము విశ్వాసంలో తండ్రి స్థిరులుగా ఉండలాగా తండ్రి ఆయన మేము నమ్మకమైనటువంటి వారిగా మీ అట్లా ప్రవర్తించలాగా మీకు విధేయులై కృతజ్ఞత కలిగి జీవించడానికి తగిన జ్ఞానంతో మమ్మల్ని నింపడండి. ఆయన తండ్రి మీరు రాయించినటువంటి సంగతుల్లో తండ్రి ఆయన మేము సత్యాన్ని పరిశోధించదండి అయినా వాటిలో తండ్రి కేవలం మీ యొక్క సంకల్పం ఉన్నదని మేము గ్రహించి ఆ విషయాన్ని బట్టి ఆయన మేము వాటిని అభ్యసించి జీవించి మా జీవితాల్లో మార్పు తెచ్చుకునే విధంగా మీకు తండ్రి మీరు సహాయం దయచేస్తారని విశ్వసిస్తూ తండ్రి తరగతి ముగించుకొని మేము వెళ్తుండగా మా ప్రయాణంలో క్షేమాన్ని దయచేయండి. ఆయన సంఘస్థుల్లో తండ్రి ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పెట్టుకున్నాం తండ్రి.